సంపన్నుడైన దేవుని కృపా సువార్త, కరుణ సంపన్నుడైన దేవుని కృపా సువార్త, విడుదల వార్త, రక్షణ వార్త, సమాధాన సువార్త, ఇది సిలువ సువార్త, కృపా సువార్త, కృపా సువార్త, కృపా సువార్త, కృపా సువార్త. క్రీస్తునందు ప్రేమైన కృపా సువార్త ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు. కృపా సువార్త అను ఈ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చుటకు మేమెంతో సంతోషిస్తున్నాము. అనేకుల జీవితాలకు దీవెనకరంగా ఉండులాగున ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు వచ్చి ఉన్నాము. రెవరెండ్ డాక్టర్ జాన్ ప్రభాకర్ గారు దైవర్తమానం అందించెదరు. కృపా సువార్త. ప్రియ మిత్రులారా, మీకు అందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నా. కృపా సువార్త అనే శీర్షికన చేయబడు ఈ బైబిల్ ధ్యానములకు, వాక్య ధ్యానమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మీలో అనేకులు మరి క్రమంగా చూస్తున్నారు, మాకెంతో సంతోషం ఇస్తూ ఉన్నది. ఈ కార్యక్రమం వీక్షించుతున్నటువంటి మీరు అనుపర్తి జాన్ ప్రభాకర్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. సబ్స్క్రైబ్ చేయండి, అక్కడే బెల్ సింబల్ను నొక్కండి. దీనివలన నోటిఫికేషన్స్ మీకు అందరికి అందుతాయి. ఎప్పుడైనా న్యూ ప్రోగ్రాం అప్లోడ్ కాగానే మీకు సమాచారం అందుతుంది. వారం వెంబడి వారం మేము వరుసగా ఈ బైబిల్ ధ్యానాలను యూట్యూబ్ ఛానల్లో ఉంచుతున్నాం. ఫేస్బుక్ పేజీలో కూడా అనుపర్తి జాన్ ప్రభాకర్ అనేటువంటి ఈ పేజీలో కూడా దీన్ని పోస్ట్ చేస్తున్నాం. యూ కెన్ వాచ్ ఎయిదర్ వే, ఎయిదర్ త్రూ యూట్యూబ్ ఛానల్ ఆర్ త్రూ ఫేస్బుక్ పేజ్. మీరు ఏ రీతిగా అయినా వీక్షించవచ్చును. ఈ కార్యక్రమాల్లో ప్రత్యేకత ఏమిటంటే టు గివ్ అ స్మాల్ ఎక్స్పోజిషన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఒక చిన్న భాగాన్ని ఎంపిక చేసుకొని దాన్ని విశదపరుస్తూ, ఒకవేళ ఏమైనా ప్రస్తుత పరిస్థితులకు అన్వయించాల్సి వచ్చినప్పుడు, ఇఫ్ దేర్ ఈజ్ ఎ నీడ్ టు అప్లై ఆర్ రిలేట్ ద బిబిలికల్ మీనింగ్ ఆర్ మెసేజ్ టు ద ప్రజెంట్ డే కాంటెక్స్ట్, వీఆర్ డూయింగ్ ఇట్. దాన్ని అప్లై చేస్తున్నాం, అన్వయం చేస్తున్నాం, కానీ తగు మోతాదులో చేస్తున్నాం. ఎక్కువ భాగం వాక్యాన్ని విశదపరచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ స్నేహితులకు కూడా పరిచయం చేయండి. ఈ కార్యక్రమం దేవునికి మహిమార్థంగా జరుగులాగున మరి మా కొరకు కూడా ప్రార్థించండి. యూ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ దిస్ గ్రేట్ మినిస్ట్రీ. నేటి దినమున వాక్య ధ్యానం కొరకు ఎంపిక చేసుకున్నటువంటి వాక్య భాగం అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 16, 17, 18 వచనాలను నేను చదివి వినిపిస్తాను. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఈలాగు ఆమె అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధుడవు తండ్రి, మీ మాటలు ధ్యానం చేయడానికి మాకిస్తున్నటువంటి తరుణాన్ని బట్టి వందనములు. ఈ సమయంలో కూడా మాతో ఉండండి. మా హృదయాల్లోనికి మేము తీసుకొని ఆ రీతిగా జీవించు భాగ్యం కూడా మాకు ప్రసాదించమని మీ నామమునకు మహిమను ఆరోపిస్తూ ఈ విన్నపాలను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ మిత్రులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో అపోస్తుడైన పౌలు పరిచర్య, పాల్స్ టీమ్, పౌలు యొక్క టీం కనపడుతూ ఉంటుంది. ఈ టీంలో మేము అనే పదం వాడిన దగ్గర లూకా కూడా ఉన్నట్లే. ఎందుకంటే అపోస్తుల కార్యములు వ్రాసినది సువార్తికుడైన లూకా. కాబట్టి మేము, వి సేయింగ్స్, అపోస్తుల కార్యములు ఎక్కడున్నా కూడా మేము అనే మాట ఉంటే లూక్ వాజ్ అకంపనింగ్ పాల్ అనేది లూక్ పౌలుకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొనవచ్చును. ఈ సందర్భాన్ని మనం చూస్తే ఇది ఫిలిప్పీ పట్టణానికి సంబంధించిన వ్యవహారం. పాల్స్ టీమ్ అరైవ్డ్ ద ప్లేస్, అక్కడికి వచ్చారు. ఎందుకంటే పౌలు విజిట్ చేసేటువంటి స్థలాలు దేవుని చిత్తానుసారమైనటువంటి స్థలాలకు వచ్చారు. ఈ దినాల్లో ఫర్ అవర్ మినిస్ట్రీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఎటు పోవాలో అర్థం కాదు 2-3 అవకాశాలు ఉన్నప్పుడు. నా పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఆఫ్టర్ వన్ అసైన్మెంట్ దేర్ అపియర్ 2 to 3 అసైన్మెంట్స్ ఫర్ ద ఫ్యూచర్. మరలా ప్రభువా ఏంటి ఇటా అని ఆయన వేడుకోవాల్సి వస్తుంటుంది. ఆయన ఒకదానిలో ఇటు బొమ్మని నెట్టుతాడు, అంటే హీ విల్ పుష్ టు మూవ్ ఇన్ దట్ వే. ఏది ఏమైనా పౌలు ఫిలిప్పీ పట్టణానికి ఆయన టీంతో, బృందంతో చేరుకున్నాడు. ఫస్ట్ థింగ్ వాట్ పాల్ డూ ఈజ్ హీ సర్చ్ ఫర్ సినగాగ్. సమాజ మందిరం కొరకు వెతుకుతాడు. ఎందుకంటే అక్కడ యూదీయ ఫ్రెండ్స్ ఉంటారు. ఈయన కూడా గమలీయేలు పాదముల దగ్గర ఎదిగిన వాడే, ఒక రబ్బీ, పరిసయ్యుడు. ఈయన బ్యాక్గ్రౌండు సమాజ మందిరంలో ఎంట్రీ ఇస్తుంది. ఎందుకంటే ఈయన బ్యాక్గ్రౌండ్ విన్నవారు, ఈయన క్రెడెన్షియల్స్ తెలుసుకున్నవారు సమాజ మందిరంలో ఎవరు కూడా నిరాకరించరు. కాబట్టి పౌలు ఫస్ట్ ఎంట్రీ ఇన్ ఏ న్యూ ప్లేస్ ఈజ్ అ సినగోగ్. అక్కడికి వెళ్ళాక దేవుడు రక్షకుడు అని చెప్పినప్పుడు వారు ఏ సమాజ మందిరపు వాళ్ళైనా చివరికి ఆయన నెట్టేస్తారు, హింసించడానికి కూడా వెనుకాడరు. అంటే ఎంట్రీ ఈజ్ కార్డియల్. లేటర్ ఆన్ వెన్ హీ ఇంట్రడ్యూసెస్ జీసస్ క్రైస్ట్, దెన్ ద హేట్రెడ్నెస్ విల్ కమ్. అప్పుడు వాళ్ళు దూకుడు ప్రదర్శిస్తారు. ఫిలిప్పీ పట్టణంలో కూడా ఇట్లాంటి దాని కొరకే వెతికాడు. లేదు, సమాజ మందిరం ఉండాలంటే కొంచెం అడల్ట్ జ్యూస్ కనీసం 10 మంది ఉండాలి. అన్యులు వాళ్ళు వీళ్ళు జమ కావచ్చు, స్త్రీలు జమ కావచ్చు. యెరూషలేము దేవాలయం లాంటిదిగా సమాజ మందిరం. అందరికీ స్త్రీలకు కూడా యాక్సెస్ ఉంటుంది, అన్యులకి యాక్సెస్ ఉంటుంది, బానిసలకు యాక్సెస్ ఉంటుంది. ఇది సమాజ మందిరం యొక్క స్ట్రక్చర్. కానీ బేసికల్గా అట్లీస్ట్ 10 మినిమం మేల్ జ్యూస్ నీడ్ టు బి దేర్. అక్కడ లేకపోతే ఎట్లా చేయాలి మరి? ఒకవేళ అంతకు తగ్గారనుకోండి, ఎక్కడైనా నీటి ఒడ్డున, అది నదీ తీరం కానీ సముద్ర తీరం కానీ, ఒక ప్రార్థనా సమాజంగా కూడుకోవచ్చు. ఈ ప్రార్థనా సమాజం ఉంటుంది గ్యారంటీగా. కాబట్టి పాల్స్ అజంప్షన్ తప్పకుండా ఈ నదీ తీరం కానీ సముద్ర తీరం కానీ నీటి తావు దగ్గర ప్రార్థనా సమాజం, సహవాసం ఉంటుంది అని వెతుక్కుంటూ వెళ్తాడు. వెళితే కొందరు స్త్రీలు కనపడతారు అక్కడ. ఆ స్త్రీలలో మనం చూస్తాం లూదియా, రిచ్ లేడీ అండ్ బిజినెస్ ఉమెన్, లిడియా. ఆమె హృదయాన్ని దేవుడు తెరుస్తాడు. పాల్ వాజ్ ఇన్వైటెడ్ టు స్పీక్.
వెన్ పాల్ వాజ్ స్పీకింగ్, పౌలు ఎప్పుడైతే బోధిస్తూ ఉంటాడో లూది హృదయం తెరువబడినది. ఆమె హృదయం తెరువబడితే ఆమె ఇల్లు కూడా తెరువబడింది. ఇంటికి తీసుకెళ్తుంది, అందరూ బాప్తిసం పొందుతారు. కుటుంబ సభ్యుల్లో పని వాళ్ళు ఉంటారు, బానిసలు ఉంటారు, ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఇదంతా కుటుంబ పరివారం. వీళ్ళందరూ ప్రభు నామమును బట్టి బాప్తిసం పొందిన వలన ఆ ఇంటిలో ఒక పెద్ద సంఘం కూడా ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో పౌలు ఈ సముద్ర తీరానికి ట్రిప్స్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ ఉంటారు, మనం వెళితే ఏదైనా వాక్యం చెప్పొచ్చు అనేటువంటి సందర్భం. ఇలాంటి సందర్భంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్సిడెంట్ను మనం చూస్తున్నాం. ఒక గర్ల్, చిన్నది, అండ్ షీ ఈజ్ స్లేవ్, బానిస చిన్నది. అండ్ ద థర్డ్ లెవెల్ ఈజ్ ఆమె డెమాన్ పొసెస్డ్, ఒక దయ్యం పట్టబడినది. అంటే ఈ చిన్నదాని యొక్క దీనమైన స్థితి లూకా చక్కగా ప్రజెంట్ చేస్తాడు. ఒక బాలిక అనేటువంటి మాట సమాజంలో చాలా ఇబ్బందికరమైంది నేటికి కూడా. ఎందుకు అంటే కొన్ని పర్యాయాలు గర్ల్ చేయడానికి తెలియగానే భ్రూణ హత్యలు, అబార్షన్స్ చేయించేస్తుంటారు. ఆడపిల్ల అని తేలగానే ముందు గర్భం తీసేయని చెప్తుంటారు. ఒకవేళ ఆడపిల్ల పుట్టాక కొంతమంది శిశువులను పడేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా భారతదేశంలో అలాంగ్ విత్ సమ్ ఏషియన్ కంట్రీస్ ఒక పెద్ద రక్కసి ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్. ఆడపిల్లలను అమ్మేసేయడం వ్యభిచార గృహాలకు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి డెవలప్మెంట్స్ ఈవెన్ టుడే. కాబట్టి ఆడపిల్ల అనేటువంటి ఒక వ్యక్తిని మనం తీసుకున్నప్పుడు నాడు నేడు కూడా ఆమె యొక్క దయనీయమైన స్థితిని మనం పరిగణలోనికి తీసుకున్నాలి. పాలుకు తటస్థపడింది ఈమెలో ఉన్నటువంటి ఏమి అని మనం చెప్పినప్పుడు చిన్నది. ఏ స్లేవ్ గర్ల్ మీన్స్ దెర్ ఈజ్ ఎ మాస్టర్. ఆ దినాల్లో బానిసల యజమానులు బానిసలను ఒక బ్రతికి ఉన్న పనిముట్టుగా చూస్తారు, లేక నోరున్న జంతువుగా చూస్తారు. స్లేవ్కు స్వేచ్ఛ ఉండదు, బానిసకు స్వేచ్ఛ ఉండదు. అన్నిటినీ అనుభవించాల్సిందే, అన్నిటినీ తాళుకొనాల్సిందే. టిల్ మరి ఒకవేళ ఏమైనా లిబరేషను రిడెంప్షన్ ఉంటుందేమో మనకు తెలియదు. ఎవడన్నా డబ్బు కట్టి ఆమెకు విడుదల ఇస్తే తప్ప. ఇలాంటి స్లేవ్ గర్ళ్ళు మరి డెమాన్ పొసెస్డ్. ఇక్కడ మనం 16వ వచనంలోనే మనం చూస్తే పైథాన్ స్పిరిట్, పూతోను అనేటువంటి ఆ నామంతో ఉన్నటువంటి దయ్యం. పైథాన్ అంటే సర్పం. ఒక విధంగా చెప్పాలంటే సర్పం బహుశా ఒక మిథాలజీకి సంబంధించింది అయి ఉండవచ్చు. కొంతమంది ట్రెడిషన్ ఈజ్ దేర్. ఈ పైథాన్ అపోలో టెంపుల్కు గార్డ్గా ఉన్నది. ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ ద టెంపుల్. ఈ దినాన్ని కూడా మన వాళ్ళు ఈ నేల మాణిగలు అంటే భూమిలో ఉన్నటువంటి సంపదను ప్రొటెక్ట్ చేయడానికి ఒక రూమర్స్ ఉన్నాయి. నాగబంధం వేశారు, తలుపు తీసిన వ్యక్తిని కాటు వేస్తాయి అనేటువంటి అభిప్రాయం. సేమ్ ట్రెడిషన్స్, ఇలాంటి సాంప్రదాయాలు. ఇది కూడా ఏషియన్ దీనిలో కూడా కొన్ని ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి. మరి ఫిలిప్పీ పట్టణం విషయం అట్టుంటే అపోలో టెంపుల్ను గార్డియన్గా గార్డ్ చేయించున్నటువంటి పైథాన్ అపోలోనే చంపేస్తాడు దాన్ని. ఈ కిల్స్ ఇట్. ఆ చంపినప్పుడు పైథాన్ ఆ స్పిరిట్
దాని ఆత్మ ఈ బానిస పిల్లను ఆవహించినది అని చెప్పవచ్చు. అయితే ఈ పైథాన్ స్పిరిట్ ఈ బానిస పిల్లలో ఉన్నప్పుడు, బానిస పిల్లను ఆవహించినప్పుడు షీ స్టార్టెడ్ స్పీకింగ్, మాట్లాడడం మొదలుపెట్టింది. మనం చూస్తాం కదా, ఏదైనా తోటలో ఉన్న సర్పం కూడా హవ్వతో మాట్లాడడం మొదలుపెట్టింది. అంటే స్పీకింగ్ సర్పెంట్ అనే అర్థం చేసుకోవచ్చు. దట్ స్పిరిట్ అంటే ఈ మాట్లాడేటువంటి గుణం ఉన్నటువంటి ఈ స్పిరిట్ స్లేవ్ గర్ల్ని, బానిస పిల్లను ఆవహించినందువలన ఆ బానిస పిల్ల సోదె చెప్పుచున్నది. ఫార్చ్యూన్ టెల్లర్. ఎందుకంటే ఫార్చ్యూన్ టెల్లర్స్ అందరూ వెళ్తుంటారు కదా ఈ దినాల్లో ఫార్చ్యూన్ టెల్లర్స్ దగ్గరకు. ఈవెన్ క్రిస్టియన్ బిలీవర్స్ కూడా వాళ్ళు ఏదైనా వివాహం పెట్టుకోవాలన్నా, ఇంకొకటి చేయాలన్నా, వారి యొక్క జాతకం ఎట్లా ఉంటుందో చెప్పమని, భవిష్యత్తు ఎట్లా ఉంటుందో చెప్పమని, పలా పిల్లలను మేము చేసుకుంటే అది మాకు కలిసి వస్తుందా లేదా అని ఈ ఫార్చ్యూన్ టెల్లింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు కొంతమంది. వాట్ అబౌట్ ఫార్చ్యూన్ టెల్లర్? ఇక్కడ స్లేవ్ గర్ల్ ఈజ్ ఏ డెమాన్ పొసెస్డ్. ఆమె దయ్యం పట్టినదై సోదె చెప్పుచూ ఉన్నది. కాబట్టి దయ్యము సోదె చెప్పడానికి, భవిష్యత్తు చెప్పడానికి సహాయపడుతూ ఉంటుంది. మరి ఈవెన్ టుడే ఈజ్ ఇట్ హ్యాపెనింగ్? అట్లా సోదె చెప్పేవాళ్ళ వెనక దురాత్మ ఉంటుందా? ఏముంటుంది? ఇవన్నీ ప్రశ్నార్థకం అండ్ అండర్ డిబేట్. యూ క్యాన్ డిస్కస్ అండ్ ఐ క్యాన్ డిస్కస్. ఏమైనా దానిలో మోరల్స్ ఉంటే అట్లాంటి సోదె చెప్పించుకోవడం మానుకోవడం మంచిది. ఏంటంటే వీ నీడ్ టు ఫేస్ ద రియాలిటీ. దేవుని చేతిలో మన జీవితాలు ఉన్నాయి. దేవుడు మన జీవితాలను నియంత్రిస్తాడు. ఆయన వేడుకుంటే ఆయనే మంచి మంచి దినములుగా మారుస్తాడు. అన్ని దినాలని, మన జీవితాలను కూడా మంచివిగా మారుస్తాడు. ఎట్ ఎనీ టైం, ఎట్ ఎనీ ఏజ్, ఎట్ ఎనీ స్టేజ్. అది దేవునికి ఉన్న ప్రత్యేకత. అంత అయిపోయింది. ముసలాడిని కదా, అవును, ముసలాడిని కూడా దేవుడు మార్చి ఒక నూతన జీవం ఇవ్వగలడు, నూతనమైన స్థితి ఇవ్వగలడు. ఇక్కడ మనం చూసినట్లయితే సేమ్ సోది చెప్పేటువంటి ఈ పిల్ల ఏం చేస్తూ ఉందంటే, మరి ఈ పౌలు వీళ్ళు వెళుచూ ఉన్నప్పుడు, ఆయన గ్రూప్ వెళుచూ ఉన్నప్పుడు ఆమె 17వ వచనం, పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. కాబట్టి యాజ్ ఫార్చ్యూన్ టెల్లర్ ఆర్ భవిష్యత్తు తెలియజేసేటువంటి ఒక దురాత్మ పట్టిన బానిస పిల్ల వీళ్ళకి మేలే చేస్తుంది. ఏంటంటే వీళ్ళ గురించి మంచి మాటలు చెప్పడం మనం చూస్తున్నాం. సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వానికి ఉన్నతంగా ఉన్న దేవుడు, సర్వోన్నతుడు, సర్వానికి మొత్తానికి ఆయన ఉన్నతమైనటువంటి వాడు. ఆ దేవుడు, ఆ దేవునికి వీరు దాసులు. ఒక విషయం చెప్పడం. రెండోది ఏంటి? వీరు రక్షణ మార్గం ప్రచురిస్తూ ఉన్నారు. సాల్వేషన్ ఏమిటి? రక్షణ దేనికి? విడుదల కొరకు. ఎక్కడి నుండి విడుదల? మొదటిది పాపము నుండి విడుదల, శాపము నుండి విడుదల, మరణము నుండి విడుదల, బంధకాల నుండి విడుదల. ఇలాంటి విడుదలను అనుగ్రహించే రక్షణ మార్గం వీరు బోధిస్తున్నారని వారి వెంట వెళుచు రిపీటెడ్గా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఈవెన్ దో ఇట్స్ ఎ డెమాన్, ఒక దయ్యం,
ఒక చిన్న బిడ్డను పట్టి పీడిస్తూ ఉన్నది బానిస పిల్లను, అయినా కూడా వాస్తవం చెప్తూ ఉన్నది. ఈ కారణాన మనం గమనించినట్లయితే మరి వాస్తవం బాగా చెప్తుంది, మాకు మంచి పబ్లిసిటీ అని పౌలు అనుకోలేదు. ఎందుకంటే దయ్యం. దావీదు కుమారుడా నాతో నీకేమి పని, దయ్యం పట్టినాడు అంటాడు. మమ్మల్ని విడిచిపో దావీదు కుమారుడా అంటే అక్నాలెడ్జ్ చేస్తా ట్రూత్. ఏది ప్రచారం ఇస్తుంది కదా దయ్యం, ఉండనివ్వలేబ్బా అనుకోలేదు. ఆ పిల్ల మీద, బానిస పిల్ల మీద జాలి పడినాడు. ఇక్కడ ఉన్నటువంటి మాట ఏమిటంటే పౌలు వ్యాకులపడి జాలిపడి, అయ్యో అసలే ఆడపిల్ల, రెండవది బానిస పిల్ల, మూడవది దయ్యం పట్టిన పిల్ల, మంచిగా చేస్తుంది, మంచి కార్యాలే జరుగుతుంది. కానీ ఇన్ని రకమైనటువంటి పీడనలకు గురువైనటువంటి పిల్ల అయ్యో పాపం అని వ్యాకుల పడడం మనం చూస్తాం. అంటే దైవజనులు కూడా ఇలాంటి సమాజ సంబంధమైన విషయాలలో పీడితులు ఉన్నప్పుడు వారికి సానుభూతి ఉండాలి. అది కీలకం, అవసరమైనటువంటి పరిచర్యలో అవసరమైనటువంటి విషయం. సానుభూతి ఉండాలి. మేము సమాజ సంబంధంగా అంత పై సంగతి చెప్తాము, అయ్యో వీరు పీడితులండి, అనేక తరాల నుంచి అణిచివేయబడుతున్నారు, బానిసలుగా ఉంటున్నారు, ఇప్పటికీ న్యాయం లేదు, వీరి శ్రమ దోపిడీ చేయబడుతూ ఉన్నది, వీడికి రావాల్సినటువంటి ఆర్థిక భాగస్వామ్యం దొరకడం లేదు, దీస్ ఫెలోస్ ఆర్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్ కంటిన్యూస్లీ ఫర్ జనరేషన్స్. అయ్యో వాట్ టు డూ, దేవా ఏం చేయాలి, నాకైతే సానుభూతి ఉన్నది అనేటువంటి ఆ మనస్సు రాకపోతే ఈ సన్నివేశం నుండి కూడా మనం నేర్చుకునేది ఏమీ లేదు. పౌలు వ్యాకుల పడ్డాడు బికాజ్ ఆఫ్ అవర్ స్టేటస్. ఆడపిల్ల బానిసగా పట్టబడినది, దయ్యం చేత పీడింపబడుతూ ఉన్నది, వ్యాకుల పడెను అనేటువంటి మాట కనపడుతుంది. ఈ దృక్పథంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈవెన్ ఇన్ ద సివిల్ రైట్స్ మూమెంట్ ఆఫ్ అమెరికాలో పౌర హక్కుల పోరాటాలు జరుగుతూ ఉన్నప్పుడు ఒక బ్యాప్టిస్ట్ కాపరి, ఆయన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఆయన చేసినటువంటి పోరాటం, నల్ల జాతీయులకు జరుగుతున్నటువంటి ఆ రేషియల్ ఇన్జస్టిస్, సమాజ లేక వారి యొక్క జాతికి జరుగుతున్న అన్యాయమును సమాజపరంగా కూడా ఆయన ప్రశ్నించాడు. ఆయన ఒక దర్శనం కూడా కలిగి ఉన్నాడు. ఒక తెల్లవాడి పిల్లవాడు, నల్లవాడి పిల్లవాడు ఇద్దరు కలిసి బజార్లు ఆడుకునే రోజులు రావాలి అని. అది సాధ్యమవుతుందో లేదో మరి తెలియని పరిస్థితి. గ్రామాల్లో ఇప్పుడిప్పుడు కూడా క్రికెట్ అవి ఇవి ఆడుతున్నారు, అంటే ఇట్స్ ఏ గుడ్ డెవలప్మెంట్. కానీ దీనిలో కులాల వారీగా టీమ్స్ ఏర్పడుతూ ఉంటారు. ఇదిగో మాలపల్లె టీం అండి, ఇది మాదిగపల్లె టీం అండి, ఇది కమ్మవారి టీం అండి, ఇది రెడ్డివారి టీం అండి. నో, అంటే ఈ జాడ్యం కొనసాగుతుంది. యాజ్ ఎ పాస్టర్, ప్రీచర్, ఎ బిలీవర్, హౌ డు యూ లుక్ ఎట్? వివక్ష కొనసాగుతూ ఉంటే వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? నా ఫీలింగ్ ఏంటి? ఇక్కడ అపోస్తుడైన పౌలు వ్యాకుల పడ్డాడు, ఆమె విడుదల కొరకు ప్రయత్నం చేశాడు. యేసుక్రీస్తు వారి ఆ నామములో మరి ఇక్కడ చెప్పబడిన మాట, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. యేసుక్రీస్తు నామమున ఈమెను పీడించడం మానేసి వెళ్ళిపో. ఆ కారణాన
ఆ బానిస పిల్ల విడుదల పొందినది. దిస్ అటెంప్ట్ ఈజ్ గ్రేట్ ఇన్ ద మినిస్ట్రీ, లిబరేటివ్ గాస్పల్ అంటే విడుదలనిచ్చేటువంటి సువార్త. బట్ దేర్ విల్ బి కాన్సిక్వెన్స్. ఇక్కడ ఒక పర్యవసానంగా ఏమైనది, ఆ పిల్ల యజమానుడికి కష్టమైంది, పిల్ల విడిపింపబడ్డాం. ద స్లేవ్ మాస్టర్ బికేమ్ యాంగ్రీ. పబ్లిక్లోకి పట్టరంటారా వీళ్ళని. ఇదిగో మన రోమా సంస్కృతికి వీళ్ళు విఘాతం కలిగిస్తున్నారు. అంటే వీడు పర్సనల్ ప్రాబ్లంని చెప్పడం లేదు, నేను ఒక పిల్లని పట్టుకుని వ్యాపారం చేస్తున్నాను అనే సంగతి చెప్పడం లేదు. కానీ ఆ రోమన్ హైరార్కీని రెచ్చగొడుతున్నాడు, మన సంస్కృతి పాడు చేస్తున్నారు వీళ్ళు అని. చివరకు మరి ఎండెడ్ ఇన్ జైల్లోకి వెళ్ళవలసి వచ్చినది. కానీ మరి జైలర్ కూడా రక్షణ పొంది ఆయన ఇంటి వారు. సో ఫిలిప్పీ సంఘం పెరిగినది. అనగా దేవుని పరిచర్యలో మనం ఉంటూ ఉన్నప్పుడు we need to be sensible to the happenings. మనం ఎదుర్కొన్న సమాజంలో జరుగుతున్నటువంటి విషయంలో గుడ్డివారముగా వెళ్ళడం. మంచి సమరయుడి కథలో ఒకడు చచ్చి పడి ఉంటే వెళ్తున్నాడు, లేవీడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు, మనకెందుకులే చేతులు తుడుచుకున్నాడు. మరి యాజకుడు వచ్చాడు, మనకెందుకులే లేనిపోయిన డిస్టర్బ్ చేస్తే ఇటు చేస్తే మనం ఆలయంలోకి వెళ్ళలేం, మనం మలిన పడతామని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఒక సమరయుడు మాత్రం హీ డేర్డ్. ఆ గాయపడిన వాడిని తీసుకెళ్ళి హీ అటెంప్టెడ్ టు రెస్క్యూ హిమ్, గేవ్ హీస్ ద రిసోర్సెస్. కొన్ని డబ్బులు చెల్లించాడు పొట్టుకోల వాని ఇంటిలో. అట్లాగనే పాల్ ఆయన పరిచర్యలో ఒక ధనికురాలైన లూదియా ప్రభును విశ్వసించినది. ధనికుల మధ్య పరిచర్య కాదు, మరలా బానిస పిల్ల దగ్గర పరిచర్య జరిగింపబడినది. ఈ బ్యాలెన్సెస్ కూడా మనం చూసుకుని యేసుక్రీస్తు వారు శిలువ మీద పేదలకు, ధనికులకు, పీడితులకు, మరి సమస్తమైన వారి కొరకు ఆయన రక్తం కార్చినాడు, విడుదలను అనుగ్రహించున్నాడు. ఇట్టి వార్తను మనం వివక్ష లేని స్థితిలో మనం అందించుతూ ప్రజల యొక్క రక్షణార్థం మనం ముందుకు సాగడానికి దేవుడు కృప చూపునుగాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవు తండ్రి, మాతో మాట్లాడుచున్నందుకు వందనములు. ఈ సమయంలో మాకు ఇచ్చినటువంటి మీ మాటలు మా హృదయంలో ఫలింపచేయండి. యోగ్యమైన పరిచర్యలో మమ్మల్ని ముందుకు నడిపించమని మీ నామమునకు మహిమను ఆరోపిస్తూ ఈ విన్నపాలను మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ మాటలో ఆలకించిన ప్రతి ఒక్కరికి ఇప్పుడును సదాకాలం తోడైయుండును గాక. ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ మా వందనాలు. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించండి. మీ అభిప్రాయాలు తెలియజేయండి. మీ ప్రార్థనా అవసరతలు ఉన్న ఎడల మాకు తెలియజేయగలరు. వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు మా వందనాలు.